వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 3కి సంబంధించిన ఫైనల్కి ఎప్పుడు రావచ్చు, రెస్పాన్స్ షీట్, అదేవిధంగా కొత్త గ్రూప్ 3 నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది, ఇలాంటి అంశాలను చర్చించబోతున్నాం. మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు, కొత్త నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించిన ఫైనల్కి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనిస్తే గ్రూప్ 3కి సంబంధించిన ప్రైమరీ కీ అనేది విడుదల చేయబడింది. ఆబ్జెక్షన్స్కు సంబంధించిన తుది గడువు కూడా పూర్తి చేయబడింది. చాలామంది వివిధ క్వశ్చన్లకి ఆబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఎన్ని ప్రశ్నలు డిలేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎన్ని ప్రశ్నలు మారే అవకాశం ఉంటుంది గమనిస్తే గ్రూప్ 3కి సంబంధించిన 3 పేపర్లలో మనకు తెలిసి 6 నుండి 8 ప్రశ్నలు అనేవి, అందులో 4 నుండి 5 ప్రశ్నలు ఆప్షన్లు మారే అవకాశం ఉంటుంది. 2 నుండి 3 ప్రశ్నలు డిలేట్ అయ్యే అవకాశం మనకు కనబడడం జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో మరి ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది అంటే, ఫైనల్ కీకి సంబంధించిన పూర్తి సమాచారం మనకి ఫిబ్రవరి 1st వీక్లో మనకి రాబోతున్నట్టుగా సమాచారం కనబడుతుంది. అంటే ఇక్కడ ఫైనల్ కీ మనకి ఫిబ్రవరి 1st వీక్లో రాబోతుంది. అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎప్పుడు వచ్చాయి? సాధారణంగా ఇప్పటివరకు టీజీపీఎస్సీ యొక్క ప్రొఫార్మా కనుక గమనిస్తే ఎప్పుడైతే ప్రైమరీ కీ ఇస్తుందో అదే సందర్భంలో రెస్పాన్స్ షీట్స్ ఇచ్చేవారు. కానీ ఇక్కడ ఇవ్వలేదు. అంటే గ్రూప్ 3కి ఇవ్వలేదు, గ్రూప్ 2కి ఇవ్వలేదు. ఖచ్చితంగా రెస్పాన్స్ షీట్స్ అనేవి ఫైనల్కి ఇచ్చిన సందర్భంలోనే అభ్యర్థికి సంబంధించిన లాగిన్స్లో ఇచ్చే అవకాశం మనకి కనబడడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త గ్రూప్ 3 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటున్నాం. సో ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే నోటిఫికేషన్ల పరంపర అనేది ప్రారంభమవుతుంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తుది ప్రక్రియ అనేది చివరి దశకు చేరినట్టుగా సమాచారం ఉంది. సో మరి అలాంటి నేపథ్యంలో ఈ గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ జూన్ చివరి వారంలో వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే జూన్ చివరి వారం అంటే 2వ వారం లేదా 3వ వారంలో మనకి గ్రూప్ 3 నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి అలాంటి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది? ఇక్కడ ట్విస్ట్ కనబడుతుంది. ఏంటి ఆ ట్విస్ట్ గమనిస్తే, కేవలం గ్రూప్ 3నే ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు 1000కి పైగా పోస్టులతో మరొక గ్రూప్ 3ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. సో అదేవిధంగా రెండో ఆప్షన్ కూడా ఉంది. ఇటీవల రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం సో వీఆర్ఓలను తిరిగి పునర్నిర్మించడం, వారు తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా వాళ్ళు VLO పోస్టులను క్రియేట్ చేయడం జరుగుతుంది. అవి డిగ్రీ అర్హతను కలిగి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని గ్రూప్ 3తోనే భర్తీ చేసే అవకాశం కనబడుతుంది. సో కాబట్టి అలాగే జరిగితే, ప్రభుత్వం అలాగే ఆలోచిస్తే, కాబట్టి అక్కడ గ్రూప్ 3 పోస్టులు అనేవి 5000కు పైగా కనబడే అవకాశం కనబడుతుంది. లేదు, రెవెన్యూ వ్యవస్థను ఇప్పటికిప్పుడే కావాలి అనుకుంటే ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వవచ్చు. సో నాకు తెలిసి ఖచ్చితంగా అది గ్రూప్ 3లో భాగంగానే ఇచ్చే అవకాశం కనబడుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఒక నేమ్ వస్తుంది. 5000తో గ్రూప్ 3 అనేది భారీ నోటిఫికేషన్గా కనబడడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా జూన్ 2nd లేదా 3rd వీక్లో మనకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. చివరగా చిన్న అనౌన్స్మెంట్, భూషణ్ సార్ క్లాసెస్ యాప్ అనేది మనకు ఇటీవల విడుదల చేయబడింది. అందులో మనకి టార్గెట్ జనరల్ స్టడీస్తో ప్రత్యేకమైన కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 స్పెషల్ బ్యాచ్ 100 మెంబర్స్తో కూడిన బ్యాచ్ని మనము త్వరలో ప్రారంభించబోతున్నాం. దానికి సంబంధించిన విషయాలు మీకు త్వరలోనే ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.